మీడియా మిత్రులందరికీ నమస్కారం. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే ప్రియ మిత్రుడు జిఎంఆర్ గారు, జిల్లా మంత్రివర్యులు గౌరవనీయులు జూపల్లి గారు, శ్రీహరి గారు, శాసనసభ్యులు గౌరవనీయులు మెగారెడ్డి గారు, డాక్టర్ వంశీకృష్ణ గారు, ఏఐసి సెక్రటరీ సంపత్ గారు, జిల్లా అధ్యక్షులు సంజీవ్ ముదిరాజు గారు, షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ గారు, మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, కసిరెడ్డి నారాయణరెడ్డి గారు శాసనసభ్యులు, డాక్టర్ రాజేష్ నాగర్కర్నూలు ఎమ్మెల్యే గారు, వేదిక మీద పెద్దలందరికీ, అదేవిధంగా అధికారులకి, ప్రత్యేకంగా మరోసారి మీడియా మిత్రులకు నమస్కారం. నేను మీరు ఇంత శ్రమ తీసుకొని మీరు హైదరాబాద్ నుంచి ఇంత దూరం వచ్చినందుకు పేరు పేరున మీ అందరికీ నేను స్వాగతం పలుకుతూ నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇరిగేషన్ హిస్టరీలో సాగు త్రాగునీరు చరిత్రలో ఒక చారిత్రాత్మక దినం అని చెప్పి చెప్పక తప్పదు. హిస్టారిక్ 2 days. మరి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎన్నో దశాబ్దాల నుంచి ఎక్కువ నీటి కోసం ఈ జిల్లాలో మరి ప్రజలు తపన పడుతున్నారు. మరి ఈ జిల్లా వాస్తవ్యులు, మరి ప్రియ మిత్రులు అనుముల రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లా నుంచి ఎన్నికై రాష్ట్ర ముఖ్యమంత్రిగా కావడం, మరి ఈ జిల్లాకి ఈ దశ మారబోతుందని చెప్పి నేను భావిస్తున్నాను. వాటర్ అండ్ వాటర్ రిసోర్సెస్ విషయంలో, డ్రింకింగ్ వాటర్ అండ్ ఇరిగేషన్ వాటర్ విషయంలో మరి గతంలో ఎప్పటికీ పోల్చినా ఈ 5 ఏళ్లలో ఎక్కువ పని జరగబోతుంది, ఎక్కువ వాటర్ అవైలబిలిటీ కాబోతుంది, ఎక్కువ ఆయకట్ జనరేట్ కాబోతుంది, ఎక్కువ డ్రింకింగ్ వాటర్ అవైలబిలిటీ కాబోతుంది అనే విషయాన్ని మరి నేను కూడా ఇరిగేషన్ మంత్రిగా కొంత సంతృప్తి సంతోషంతో మీకు తెలియజేస్తున్నాను. కొంత మనం బ్యాక్గ్రౌండ్కి పోతే ఇక్కడ ఐ ఫైండ్ మెనీ సీనియర్ జర్నలిస్ట్ హూ హావ్ కమ్ ఫ్రమ్ హైదరాబాద్. నేను ఒక 3-4 minutes లో కొంత ఇరిగేషన్ బ్యాక్గ్రౌండ్ చెప్పాల్సిన సందర్భం అని చెప్పి నేను భావిస్తున్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జూన్ 2, 2014కి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీఆర్ఎస్ ప్రభుత్వం మరి అధికారంలోకి రావడం జరిగింది. 10 ఏళ్ల పాటు వాళ్ళు అధికారంలో ఉన్నారు. మేము డిసెంబర్ 7, 2023లో అధికారంలోకి రావడం జరిగింది. 10 ఏళ్ల పాటు ఈ భారతదేశంలో ఎక్కడ ఎన్నడూ ఏ సెక్టర్ కూడా అసలు నాశనం కాలేదు ఇట్లా తెలంగాణలో ఇరిగేషన్ సెక్టర్ అయినట్టు వాళ్ళ హయాంలో. 10 years లో మిమ్మల్ని మన పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి 1,00,000 కోట్లు అప్పు తీసుకొచ్చి 1,81,000 కోట్లు ఖర్చు పెట్టి నామమాత్రం ఆయకట్టు తీసుకొచ్చిన ఘనత మరి కేసీఆర్ కి, ఆ ప్రభుత్వానికి, అప్పుడున్న ఇరిగేషన్ మంత్రులకు దక్కుతుందని చెప్పి వేస్తున్నాను. మీరు కాళేశ్వరం తీసుకోండి, మీరు పాలమూరు రంగారెడ్డి తీసుకోండి, మీరు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, దేవాదుల, సీతారామ ప్రాజెక్టు, మరి ఎస్ఎల్బిసి టనలు, డిండి, ఏ ప్రాజెక్టు తీసుకోండి, మరి ఏ ప్రాజెక్టు పూర్తి కావడం కానీ మరి పెద్ద ఎత్తున ఆయకట్టు రావడం జరగలేదు. మీలో చాలా మంది వాళ్ళ దుష్ప్రచారము, ఒక డిఫమేటరీ స్టోరీ చదివి ఉంటారు. పాలమూరు రంగారెడ్డిలో మేము 90% ఖర్చు పెట్టినాం, అసలు ఇంకా 10% ఖర్చు పెట్టాల్సి ఉండే, మీరేం చేయలేదు. వాస్తవం ఏంటంటే అసలు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అవసరాలకి వాటర్ సోర్సు జూరాల నుంచి శ్రీశైలం షిఫ్ట్ చేయడమే ఘోర తప్పిదం. అది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రయోజనాలకి అసలు చాలా చాలా నష్టం చేసింది, డ్యామేజ్ చేసింది. ద షిఫ్టింగ్ ఆఫ్ సోర్స్ ఫ్రమ్ జూరాల టు శ్రీశైలం ఇస్ హ్యూజ్ బ్లండర్. మరి ఇంకా లోపల తీసుకుపోయి ఎక్కువ పంపింగ్ చేసి 0 ఆయకట్టు ఇవ్వడం జరిగింది. అసలు ఆశ్చర్యం, వాళ్ళు చేసే దుష్ప్రచారం ఎంత ఘోరంగా ఉందంటే
ఏదో వాళ్ళు గొప్పలు సాధించినట్టుగా 27,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరం ఆయకట్టు కూడా పాలమూరు రంగారెడ్డిలో ఇవ్వని ఘనత ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలకి మరోసారి గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళు జూన్ 2014లో అధికారంలోకి వచ్చి 10 ఏళ్ల పాటు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పెండింగ్ లోనే ఉంది, భీమా పెండింగ్ లోనే ఉంది, కోయిల్ సాగర్ పెండింగ్ లోనే ఉంది, మరి నెట్టెంపాడు పెండింగ్ లోనే ఉంది. అంటే అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏది ముందుకు పోలేదు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి. సిమిలర్లీ మీరు మా జిల్లా నల్గొండ జిల్లా చూస్తే ఎస్ఎల్బిసి టనల్ 10 ఏళ్లలో ఏం కాలే, డిండి ఏం కాలే. మరి అటు ఖమ్మం పోతే సీతారామ ప్రాజెక్టు 1 ఎకరం ఆయకట్టు రాలే, 8,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. మరి ఇక కాళేశ్వరం సంగతిగా మనకు తెలుసు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ హయాంలోనే డిజైన్ చేయబడ్డది, నిర్మించబడ్డది, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. సో దీని సారాంశం ఏంటంటే ఇరిగేషన్ సెక్టర్ ని పూర్తిగా ధ్వంసం చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇక వాళ్ళకి ఇరిగేషన్ గురించి మాట్లాడే అర్హత లేదు అని చెప్పి నేను మనం చేస్తున్నా. ఈరోజు ఈ 2-3 రోజుల ఒక పెద్ద మనిషి సీఎం గారికి నాకు లెటర్ రాస్తున్నాడు, ఈ పంపులు ఇట్లా ఆపరేట్ చేయాలి, ఈ పంపులు ఇన్ని గంటలు ఆపరేట్ చేయాలి. అసలు నిజంగా కొద్దిగా సిగ్గుపడాలి. మీరు ఇరిగేషన్ లో మీరు చేసిన పనులకి ఈ రాష్ట్రం ఇప్పటికీ ఆ భారం మోస్తున్నది. ఇది ఆ 1,00,000 కోట్ల భారం మొత్తం ఖర్చు పెట్టింది. ట్యాక్స్ పేయర్స్ మనీ, లోన్స్ అన్ని ఇంక్లూడ్ చేసి 1,81,000 crores ఖర్చు పెట్టిండ్రు వాళ్ళు. నా మాత్రం ఆయకట్టు వచ్చింది. ఇప్పుడు వాళ్ళేదో మరి సూచనలు, సలహాలు, లేఖలు రాయడం ఇది చాలా విడ్డూరంగా, విచిత్రంగా ఉంది. నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా, ఉమ్మడి మహబూబ్ నగర్ విలేకరులు కూడా నోట్ చేసుకోండి. కృష్ణా నదీ జలాల కోసం, తెలంగాణ హక్కుల కోసం మేము వాళ్ళకంటే చాలా సమర్థవంతంగా పోరాడుతున్నాం. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులో కానీ, కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్లో కానీ, సుప్రీంకోర్టులో కానీ తెలంగాణ వాదన వినిపించడంలో చాలా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తున్నాం. అదే విధంగా ఇంకో ముఖ్యమైన విషయం మీరు గమనించాలి. కృష్ణా నదీ జలాల్లో మేము అధికారంలో వచ్చిన తర్వాత మోర్ వాటర్ హెస్ బీన్ యూజ్డ్ ఇన్ కృష్ణా రివర్ వాటర్ ఆఫ్టర్ వీ హావ్ కమ్ టు పవర్ దాన్ ఇన్ దేర్ 10 years ఆఫ్ పవర్. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మేము అధికారంలో వచ్చిన తర్వాత డిసెంబర్ 2023 తర్వాత కృష్ణా నదీ జలాలు ఎక్కువ ఉపయోగించడం జరిగింది. మరి దానికి ఫ్యాక్ట్స్ కూడా ఏంటంటే, మీరు కృష్ణా నది కింద ఉన్న ఆయకట్టు మొత్తం చూసుకున్నా ఉమ్మడి మరి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, కొంత ఖమ్మం జిల్లా ఎక్కువ వ్యవసాయ విస్తీర్ణం, ఎక్కువ వ్యవసాయం పంట, ఎక్కువ ప్రొక్యూర్మెంట్ మా హయాంలో అనే విషయాన్ని మనం చేస్తాం. ఉదాహరణకి కృష్ణా నది కింద కృష్ణా జలాలు ఉపయోగించి ప్యాడీ ప్రొడక్షన్ లో, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో కృష్ణా బేసిన్ లో రికార్డు స్థాయి పంట పండింది, రికార్డు స్థాయి ప్రొక్యూర్మెంట్ జరిగింది మేము అధికారంలో వచ్చిన తర్వాత. మరి కృష్ణా గోదావరి బేసిన్లు 2 కలుపుకున్నా హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొడక్షన్ ఇన్ ఇండియా ఇన్ 29 states is in Telangana in our time. Highest paddy production, highest paddy procurement is after Congress government, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంతో దేశంలోనే హైయెస్ట్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్, ప్యాడీ ప్రొడక్షన్, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మా హయాంలో జరిగింది. ఇప్పుడు దాన్ని ఒక విచిత్రంగా, వికారంగా ఎవరో దాని గురించి మాట్లాడితే ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఉన్నాయి. నేను పదే హైదరాబాద్ లో మీకు విడుదల చేస్తున్నా, మీకు రేపెల్లుండి మళ్ళీ విడుదల చేస్తా. అంటే కృష్ణా నదీ జలాల్లో మేము ఎక్కువ నీళ్ళు ఎట్లా ఉపయోగించినాం, ఎక్కువ అగ్రికల్చర్ ఎకరేజ్ ఎట్లొచ్చింది, ఎక్కువ ప్యాడీ ప్రొడక్షన్ ఎట్లొచ్చింది, ఎక్కువ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఎట్లయింది. మరి ఆ విషయం మీకు మనవి చేస్తూ, ఈ సంవత్సరం ఈ యాసంగి పంటలో భారతదేశంలోనే ఒక రికార్డు, ఈ రోజుకి
మేము 71.5 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం కొనుగోలు చేసినాము. 71.5 lakh మెట్రిక్ టన్స్. ఇట్ ఇస్ ఎ రికార్డ్ ఇన్ ఇండియా. 29 రాష్ట్రాల్లో భారతదేశంలో యాసంగి పంటలో మరి డాష్ మీద ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు మీకు అందరూ కూడా మనవి చేస్తున్నా, ఇండియాలో మొత్తంలో యాసంగి పంటలో ప్రొక్యూర్ చేసిన వరి పంటలో ఇండియా మొత్తంలో 60% తెలంగాణ నుంచి ప్రొక్యూర్ అయింది. ఈ ప్రొక్యూర్మెంట్ పూర్తయ్యే సమయానికి మొత్తం భారతదేశంలో యాసంగి పంటలో ప్రొక్యూర్ అయ్యే ప్యాడీ 75% విల్ బి ఫ్రమ్ తెలంగాణ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్లీ డిక్లేర్ చేసింది తెలంగాణ ఇస్ నెంబర్ 1 రైస్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ద కంట్రీ అని. నౌ వీఆర్ నాట్ ఓన్లీ నెంబర్ 1 ప్రొడ్యూసింగ్ స్టేట్, వీఆర్ నెంబర్ 1 ప్రొక్యూర్మెంట్ స్టేట్. తెలంగాణ రైస్ ఇప్పుడు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా మరి వివిధ రాష్ట్రాలకి భారత ప్రభుత్వం మా దగ్గర తీసుకుని వివిధ రాష్ట్రాలకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయం కూడా జరుగుతుంటే రిలేటెడ్ టు ఇరిగేషన్ కాబట్టి. నౌ అంటే ఒక్క విషయం చెప్పి నేను ఐ స్విచ్. భారత ప్రభుత్వం పూర్తి స్థాయిలో కోఆపరేట్ చేయకున్నా, అంటే ఉదాహరణకి ఈ యాసంగి పంటలో భారత ప్రభుత్వం కేవలం 51 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినా మేము మరో 6,600 కోట్లు ఖర్చు పెట్టి 75 లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గకుండా తెలంగాణ వరి రైతుల నుంచి మా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మేము అధికారం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మా దగ్గర కొన్న బియ్యం కంటే, ఇది తెలంగాణ ప్రొక్యూర్మెంట్ కంటే 16,649 కోట్లు అదనంగా మా ప్రభుత్వం ఖర్చు పెట్టి తెలంగాణ రైతుల నుంచి వరి కొనుగోలు చేయడం జరిగింది. ఇది జస్ట్ ఇన్ బ్రీఫ్ అబౌట్ ప్రొక్యూర్మెంట్. నేను ఒక సెంటెన్స్ తో ముగించుకొని ముఖ్యమంత్రి గారు మాట్లాడాలని కోరుతాను. ఈ యొక్క విజిట్ యొక్క సమరీ, మరి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇరిగేషన్, ఆన్ గోయింగ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, ప్రపోజల్ స్టేజ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ యాక్సలరేట్ చేయాలి, స్పీడప్ చేయాలి, వేగవంతం చేయాలి, పూర్తి చేయాలనే ఒక సదుద్దేశంతో పూర్తి కాన్సన్ట్రేటెడ్ ఎఫర్ట్ తో ఈ 2 days మరి ముఖ్యమంత్రి గారు, నేను, జిల్లా మంత్రులు, జిల్లా ఎంపీలు, జిల్లా ఎమ్మెల్యేలు అందరం కలిసి అన్ని ప్రాజెక్టులు తిరుగుతున్నాము. మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వివిధ దశల్లో ఏమేమి ఆటంకాలు ఉన్నాయి, ఏమేమి బాటిల్ నెక్స్ ఉన్నాయి, ఎక్కడ ఎంత నిధులు కావాలి, ఏ విధంగా పూర్తి చేయాలని ఒక సమగ్రమైన ప్రణాళికతో ముందుకు పోబోతున్నాము. అదే విధంగా మక్తల్, నారాయణపేట్, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా పూర్తి చేయడానికి నిన్న విజిట్ చేయడం జరిగింది. ఒక ప్రణాళికతో ముందుకు పోతున్నాము. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఈ ప్రాజెక్టులు కూడా చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కూడా పూర్తి చేయడానికి నిన్న ఈ రోజు ప్రాజెక్టులు సందర్శన, ఇన్స్పెక్షన్, రివ్యూ విత్ కన్సర్న్డ్ ఆఫీసర్స్ అండ్ ఇట్లా ఇది పూర్తి చేయడానికి ఏ విధంగా మేము ముందుకు పోతామో ఒక ప్రణాళిక, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోని ఈ 2 రోజుల పర్యటన అని చెప్పి నేను మనవి చేస్తున్నా. మరి చివరిగా ఒక కేటగారికల్ అష్యూరెన్స్ ఇస్తున్నాం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతాంగానికి గతంలో ఎన్నడూ లేని విధంగా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మరి ఆ స్థాయిలో కొన్ని లక్షల ఎకరాల్లో కొత్త ఆయకట్టు ఈ మా టెన్యూర్ లో తీసుకురాబోతున్నాము. ఈ మా టెన్యూర్ లో పాలమూరు రంగారెడ్డి, మక్తల్, నారాయణపేట్, కొడంగల్, కల్వకుర్తి, భీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు ఈ ఇరిగేషన్ స్కీమ్స్ అన్ని కూడా ఈ టెన్యూర్ లో పూర్తి చేయబోతున్నాము. అదేవిధంగా గూడెందొడ్డి రిజర్వాయర్ ఎక్స్పాండ్ చేయడానికి, కెపాసిటీ ఎన్హాన్స్ చేయడానికి, భూత్పూర్ రిజర్వాయర్ కెపాసిటీ ఎక్స్పాండ్ చేయడానికి, కృష్ణా అండ్ భీమా నదులపై అదనంగా బ్రిడ్జ్ కమ్ బ్యారేజీలు నిర్మాణం చేయడానికి ఒక ప్రణాళికతో ముందుకు పోతున్నాము. ల్యాండ్ అక్విజిషన్, R&R అండ్ ఎనీ ఫారెస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఈ వచ్చే 6 నెలల్లో పూర్తిగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మరి 100% పూర్తి చేస్తామని చెప్పి కూడా మరి మహబూబ్ నగర్ ప్రజలందరికీ, రైతాంగానందరికీ మేము మాటిస్తూ మరి ఇంకా ఎక్కువ సమయం తీసుకోకుండా
గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి మాటలను కోరుతాను. సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు మిత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ మంత్రివర్యులు మిత్రులు జూపల్లి కృష్ణారావు గారు, క్రీడలు మరియు ఇతర శాఖల మంత్రివర్యులు మిత్రులు వాకిటి శ్రీహరి గారు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు ఈ పత్రికా సమావేశంలో పాల్గొని పాలమూరు జిల్లా సాగునీరు తాగునీరు ప్రాజెక్టులకు సంబంధించి నిన్న ఇవాళ క్షేత్రస్థాయి పర్యటనలు చేసి జరుగుతున్న పనులను పరిశీలించి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకోవడానికి ఈ కార్యక్రమాన్ని మనం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా మిత్రులారా, చాలామంది ఇక్కడ ఉన్న పాత్రికేయ మిత్రులు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన వాళ్ళే ఇక్కడ ఉన్నారు. రెండవది, 2009లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు తాను ఇక్కడి నుంచి ఎన్నికైతే ఈ ప్రాంత సమస్యల పట్ల సంపూర్ణమైన అవగాహన ఉంటుంది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అత్యధికంగా మహబూబ్ నగర్ జిల్లాకు సాయం అందుతుంది, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి అవుతాయని ఆకాంక్షించారు. వారు మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు శాసనసభకు మన జిల్లా నుంచి పోటీ చేయలేదు. సరే, వారి జిల్లా మీద మమకారంతోటో లేదా ఇతర కారణాల చేత వారు గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహించిన కష్టకాలంలో సహాయం అందించి హక్కున చేర్చుకొని పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటుకు పంపించిన ప్రజలకు తన సహాయాన్ని, తన ఆలోచనను అందించి వలసల జిల్లాను అభివృద్ధి జిల్లాగా మారుస్తారని మనం ఆశించడంలో తప్పులేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అత్యధిక నిర్లక్ష్యానికి లోనైన మహబూబ్ నగర్ జిల్లాకే ఆనాడు సాయం అందాల్సిన అవసరం ఉండే. మిగతా జిల్లాల కంటే అన్ని విషయాలలో, విద్యలో కానీ, వైద్యంలో కానీ, సాగునీరు విషయంలో కానీ, తాగునీరు విషయంలో కానీ కృష్ణానది జలాలు పూర్తిగా మన జిల్లాలోనే ప్రవహించిన ఎన్నడూ మనం ఆ నీళ్లను ఒడిసిపట్టుకున్న సందర్భమే లేదు. కాబట్టి ఈ ప్రజలు అందించిన సహాయాన్ని గుర్తుపెట్టుకొని చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ప్రత్యేక కార్యాచరణతోని ఈ జిల్లా సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తారని మేము అందరం ఆశించినాం. పదే డాక్టర్ చిన్నారెడ్డి గారి నుంచి మొదలు పెడితే మేము అందరం కూడా చాలా సందర్భాలలో, చట్టసభలలో కానీ బహిరంగంగా కానీ వారిని ప్రశ్నించడం జరిగింది. వారిలో మార్పు రాలేదు, కానీ అబద్ధపు ప్రచారాలతోని ఈ జిల్లాని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు ఇక్కడ ప్రజలు. స్థూలంగా 2-3 విషయాలతో చంద్రశేఖరరావు గారు 10 సంవత్సరాల పరిపాలనలో సాగునీటి ప్రాజెక్టుల కోసము 1,81,000 కోట్ల రూపాయలు పనుల మీద ఖర్చు పెట్టినరు. అందులో 1,00,000 కోట్ల రూపాయలు కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుకు గోదావరి నది మీదనే ఖర్చు పెట్టడం జరిగింది. మిగతా డబ్బులు కొన్ని ప్రాజెక్టుల కోసం పాలమూరులో ఖర్చు పెట్టిన, ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనేది అత్యంత కీలకమైన పథకం. ఎందుకు అని అంటే కల్వకుర్తి కానీ, భీమా కానీ, నెట్టెంపాడు కానీ, కోయిల్ సాగర్ కానీ, లేదా ఇప్పుడు మనం ప్రారంభించుకున్న మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం అన్ని కలిపితే కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో సమానం కాదు. ఒక్క పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకమే 90 టీఎంసీల నీళ్లు.
ఈరోజు ఈ జిల్లాలో జూరాల నుంచి మొదలు పెడితే జూరాల, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగరు, అదేవిధంగా కల్వకుర్తి, మిగతా ప్రాజెక్టులన్నీ కట్టి పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేస్తే ఈ జిల్లాకు దాదాపుగా 26 లక్షల ఎకరాల ఆయకట్టు ఇవ్వడానికి అవకాశం ఉండే. నిజంగానే 10 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఈ ప్రాజెక్టులను పూర్తి చేసినట్టే ఈ రోజు పాలమూరు జిల్లాలో నికరంగా 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుండే. సాగునీరుతో పాటు పరిశ్రమల గురించి నేను చెప్పవలసిన అవసరం లేదు. 10 సంవత్సరాలలో ఒక్క పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకే 27,000 కోట్ల రూపాయలు ఆనాటి ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఖర్చు పెట్టారు. మీరు అడగొచ్చు, 27,000 కోట్ల రూపాయలు పెద్ద ఎత్తున ఖర్చు పెట్టిండు కదా, మంచి పనే చేసిండే. ఆ ఖర్చు పెట్టింది పంపులు, లిఫ్టులు. పంపులలో, లిఫ్టులలో ఖర్చు పెడితే కేసీఆర్ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది కాబట్టి 27,000 కోట్లలో అధిక భాగము పంపులకు, లిఫ్టులకే ఇచ్చి పంపులు, లిఫ్టుల 1,000 కోట్ల రూపాయల కమిషన్లు కొల్లగొట్టి ఒక్క ఎకరా కూడా నీళ్ళు ఇవ్వకుండా ఎక్కడిదక్కడ వదిలేసిపోయిండు. భూసేకరణ కూడా చేయలేదు. ఏ ప్రాజెక్టు నిర్మించాలన్నా, ఏ ప్రాజెక్టును పూర్తి చేయాలన్నా మొట్టమొదట భూసేకరణ అనేది అవసరం. ఈనాటికి నాకు అధికారులు అందించిన సమాచారం మేరకు ఈ జిల్లాలో అన్ని ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పుడు పూర్తి చేసిన జూరాల ప్రాజెక్టును వదిలేస్తే ఈ జిల్లాలో కల్వకుర్తి గాని, భీమా గాని, నెట్టంపాడు గాని, కోయిల్ సాగర్ గాని, ప్రారంభించుకున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు గాని, ఏ ప్రాజెక్టు తీసుకున్నా పనులు పూర్తి సంగతి దేవుడెరుకు. ప్రాజెక్టులు నిర్మించడానికి అవసరమైన భూసేకరణ కూడా జరగలేదు. అంటే భూసేకరణ చెయ్యకుండానే ప్రాజెక్టులు పూర్తి అవుతాయని చంద్రశేఖరరావు గారు ఎట్లా భావించిందని నేను అడుగుతున్నా. అంటే ఆయన ఆలోచన ఎంతసేపు ఉన్నా పంపులు, లిఫ్టులు, 1,000 కోట్ల కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లింపుడు, అందులో నుంచి నగదు కొట్టేసు. నాగం జనార్దన్ రెడ్డి గారు కొట్లాడి 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 అలసిపోయి ఇప్పుడు ఆయనతోనే చేరే పరిస్థితి వచ్చింది. ఏ మాటకు ఆ మాట పాపం పెద్దలు నాగం జనార్దన్ రెడ్డి గారు ఈ పంపులలో, లిఫ్టులలో జరిగిన అవినీతి మీద ఏండ్ల కొద్ది కొట్లాడి సుప్రీంకోర్టు వరకు కూడా పోయి కొట్లాడొచ్చు. ఆయన మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉంది. ఈరోజు మేము అధికారం చేపట్టిన తర్వాత ఈ జిల్లా నుంచి ఎన్నికవడమే కాదు, ఈ జిల్లా నుంచి పుట్టి పెరిగి ఈ ప్రాంత పరిస్థితుల అవగాహన ఉండి 17 సంవత్సరాలు ప్రతిపక్షంలో జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, పార్టీ నాయకుడిగా జిల్లా నలుమూలలు తిరిగిన నేను ఈ ప్రాజెక్టులను ఒక కొలిక్కి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తే అసలు ఏది ఎక్కడుందో సరిచూసుకోవడానికే దాదాపుగా 2 సంవత్సరాలు పట్టింది. ఈ రోజు వాటన్నిటిని కొలిక్కి తెచ్చి ముందుకు తీసుకెళ్దామంటే ఓహో పని చేసేటట్టే ఉన్నాడు, ఇదో కొలిక్కి వచ్చేటట్టే ఉంది కాబట్టి మేమేదో కార్యాచరణ తీసుకుంటాం, రాజకీయ కార్యాచరణ తీసుకుంటాం అని వాళ్ళు బయలుదేరారు. తప్పులేదు, తిన్నది అరగనే అరుగుతుంది, తిరగండి, నడవండి. చేసిన పాపాలు కొంచెమన్నా పోతాయి. కాశీ వరకు నడవండి, ఇంకా మంచిది. ఎందుకంటే మీరు చేసిన పాపాలు అంతా ఇంత కాదు. మీరు పాపాలు చేసుడే కాదు, ఆయన చేస్తుంటే చూసుడు కూడా మీరు చేసిన మహాపాపం. ఒక ఆయన గోసి కట్టుకొని రాజశేఖర రెడ్డి అనుకుంటాడు, గట్లెంబడి తిరిగి. గోసి కట్టుకున్న వాళ్ళందరూ రాజశేఖర రెడ్డి అయితే బాగానే ఉంది. ఇటు పేరు మార్చుకున్నాడు ఇంకొక ఆయన. అసలు ఏ మాత్రం ప్రజలు ఏమనుకుంటారు, మనం ఇట్లా వ్యవహరిస్తే చీదరించుకుంటారా లేదా అన్న సోయి కూడా లేకుండా మా గురించి మాట్లాడి జిల్లాకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు నేను కొన్ని వివరాలు చెప్పదలుచుకున్నా. ఖర్చులు కాదు, జరిగిన అప్పులలో 10 సంవత్సరాలు
బ్యాంకులలో తెచ్చిన అప్పులకు చంద్రశేఖరరావు గారు 41,118 కోట్లు బ్యాంకులకు అప్పులు అసలు కట్టిండు. మిత్తి 43,385 కోట్లు. చంద్రశేఖరరావు 10 సంవత్సరాలలో సాగునీటి ప్రాజెక్టుల కోసం చేసిన అప్పులకు 84,503 కోట్ల రూపాయలు 10 ఏళ్లలో ఆయన కట్టిండు. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన అప్పుల భారం మొయ్యలేనంతగా మారి కరెక్ట్ 30 నెలల 33,567 కోట్ల అసలు, 18,554 కోట్ల మిత్తి. 30 నెలల చంద్రశేఖరరావు చేసిన పాపాల బైరోడు నాకు అందించిన ఈ అప్పు 52,120 కోట్లు ఈ నెలకు కట్టిన నేను. మీడియా మిత్రులు రాసుకోవాలి. 30 నెలల చంద్రశేఖరరావు చేసిన అప్పులకు తప్పులకు ఓన్లీ సాగునీటి ప్రాజెక్టులకు నేను చెప్పేది 52,121 కోటి రూపాయలు ఆయన చేసిన అప్పులకు తప్పులకు అసలు మిత్తి కలిపి 52,121 కోటి రూపాయలు నేను చెల్లించిన. ఇక నేను పనులకి 30 నెలల్లో చెల్లించింది ఎంత అంటే 22,000 కోట్ల రూపాయలు. 52,000 కోట్ల రూపాయలు ఆయన చేసిన అప్పులకు నేను వడ్డీలు అసలు మిత్తి కడితే నేను మొత్తం రాష్ట్రంలో జరిగిన ప్రాజెక్టులకంతా నేను చెల్లించింది కాంట్రాక్టర్లకు 30 నెలల 22,000 కోట్లు. 22,000 కోట్లు రాష్ట్రం మొత్తం చెల్లిస్తే ఒక్క పాలమూరు జిల్లాలోనే 8,000 కోట్ల రూపాయలు దాదాపుగా. అంటే పాలమూరు జిల్లాకు నేను అధికంగా నిధులు ఇచ్చినట్ట, పాలమూరు జిల్లాకు అన్యాయం చేసినట్ట. ఇప్పటికీ జిల్లాల ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే 4,000 ఎకరాల భూసేకరణ చేయాలి. భూసేకరణ చేయకుండా కాంట్రాక్టర్లకు ఎన్ని పైసలు ఇచ్చినా కాలువ 5 కిలోమీటర్లు తొలవాలంటే 1 కిలోమీటరు భూసేకరణ చేసి మళ్ళీ 1/2 కిలోమీటర్ వదిలి మళ్ళీ 1/2 కిలోమీటర్ భూసేకరణ చేసి మళ్ళీ 1/2 కిలోమీటర్ వదిలితే నీళ్లు వాడతాయా? రిజర్వాయర్లలో ఆడాడ కొంత భూమి ఉంటే కోర్టులో వచ్చి స్టే తెచ్చుకుంటే రిజర్వాయర్లలో నీళ్లు నింపగలమా? ఈరోజు కాల్వలకు మెయిన్ ల్యాండ్ కెనాల్స్ కి నువ్వు భూసేకరణ చేయలేదు. రిజర్వాయర్ల సమస్యలు అట్లనే ఉన్నాయి. ఉదండాపూర్ లో R&R సమస్య ఉంటే నిన్నమన్న మీకు తెలుసు కదా, R&R సమస్యను ఈరోజు ఆ సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇవి ఏవి చేయకుండా, భూసేకరణ చేయకుండా, లేకపోతే R&R ప్యాకేజీలు ఇవ్వకుండా రిజర్వాయర్లలో నీళ్లు నింపగలమా? అందుకే ఈరోజు ఆ సమస్యలన్నిటిని సంపూర్ణమైన అవగాహన చేసుకొని రాబోయే 2 ఏళ్లలో మాక్సిమం ఈ జిల్లాలో ఉండే పనులన్నిటిని పూర్తి చేయాలని ఈరోజు కంకణం కట్టుకొని మేమందరం క్షేత్రస్థాయిలో పర్యటన చేసి కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తున్నాం. ప్రతి 6 months కు ఒక వర్టికల్ గా ఒక షెడ్యూల్ చేసుకొని, ఇప్పుడు జూన్లో వచ్చినాం, డిసెంబర్ వరకు ఏమేమి పూర్తి చేయగలం, నెక్స్ట్ జూన్ వరకు మళ్ళీ ఏం చేయగలం, నెక్స్ట్ జూన్ నుంచి నెక్స్ట్ డిసెంబర్ వరకు ఏం చేయగలం, విడతల వారీగా ఒక ప్రణాళికబద్ధంగా పనులు ఏ విధంగా ప్రతి నెల ఏ విధంగా చేయాలి అధికారులకు టార్గెట్ ఇచ్చి, భూసేకరణకు కలెక్టర్లకు టార్గెట్ ఇచ్చి, దానికి అవసరమైన నిధులను ఏ విధంగా సేకరించాలి. ఈరోజు విపరీతమైన అప్పులు తేవడం వల్ల ఈరోజు నిజంగా అవసరం ఉన్నప్పుడు అప్పు తెచ్చుకోలేని పరిస్థితి అయిపోయింది ప్రాజెక్టులు. రాష్ట్రంలో ఇతర ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అయిపోయింది. అయినా శక్తి కూడగట్టుకొని ఈరోజు ప్రాజెక్టులు పూర్తి చేస్తుంటే నోరు తెరిస్తే తప్పుడు ప్రచారం, అబద్ధాలే. 90% పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తినాయని నిన్నమన్న వాళ్ళు ప్రెస్ మీట్ చెప్పారా? మీరందరూ రిపోర్ట్ చేశారు కదా. 90% పనులు పూర్తయితే వాళ్ళ అంచనాల ప్రకారమే, వాళ్ళు ఇచ్చిన జీవో ప్రకారమే 55,000 కోట్ల రూపాయల పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావాలన్నా వాళ్ళు అదే చెప్తారు కదా. వాళ్ళ హయాంలో ఖర్చు పెట్టిందే 27,000 కోట్లు. వాళ్ళు ఆ రోజు చేసిన అంచనా 55,000 కోట్లు. ఈ రోజు అది ఎంత అవుతుందో మళ్ళా కొత్త రేట్లు పెరిగినా ఇంకా అంచనా చేయలే. 50% కూడా నిధులు ఖర్చు పెట్టకుండా 90% పనులు ఎట్లా పూర్తయితాయి? అంటే అంచనాలన్నా అబద్ధం ఉండాలి, పని చేయకుండానన్నా అబద్ధాలు చెప్పాలి. రెండింటికి పొంతన ఉండాలి కదా. 55,000 కోట్ల రూపాయలతోని
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి అవుతుంది అన్నప్పుడు 27,000 కోట్ల రూపాయలు అంటే సరిగ్గా 50%, లెస్ దాన్ 50%, 48-47%. 47-48% నిధులు ఖర్చు పెడితే 90% పనులు ఎట్లా పూర్తవుతాయి? మీడియా మిత్రులుగా నేను మిమ్మల్ని అడుగుతున్నా. నాకు ఆ సైన్స్ ఆ మ్యాథ్స్ నాకు అర్థమైతలేదు. 80,000 పుస్తకాలు నేను చదవలేదు, నాకు ఆ లాజిక్కే దొరకడం లేదు. ఈ 27,000 పంపులకు లిఫ్టులకే మాక్సిమం పోయినాయి. పంపులు లిఫ్టులు మీరు ఇల్లు కట్టుకుంటే మొత్తం కరెంట్ వైర్లు, మీటర్లు, సామాన్లు కొనుక్కుంటే, గోడలు కట్టకుంటే, స్లాబ్ వేయకుంటే, కరెంట్ వైర్లు కొనుక్కొని ఇంట్లో లైట్లు వెలుగుతాయా? ఎందుకు ఎలక్ట్రోమెకానికల్ ఎక్విప్మెంట్ కొన్నాడంటే 20%, 30%, 40% కమిషన్లు కొట్టడానికి అడగోలుగా రేట్లు పెంచి ఆ పైసలు ఇచ్చాడు. సివిల్ వర్కులకు ఇయ్యలే, భూసేకరణకి ఇయ్యలే. ఏ ప్రాజెక్ట్ కట్టాలని మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే కూడా ఫస్ట్ ప్లాట్ కొనుక్కుంటారు. అవునా? ప్లాట్ కొనుక్కున్న తర్వాత దానికి డ్రాయింగ్స్ చేపిస్తారు. డ్రాయింగ్స్ తర్వాత సివిల్ వర్కులు చేస్తారు. సివిల్ వర్కుల తర్వాత ఎలక్ట్రికల్ వర్కులు చేస్తారు. ఈ రోజు ఆయన ఎట్లా పడితే అట్లా చేసి ఏది పడితే అది మాట్లాడి ఉన్నదంతా ఊడ్చుకపోయి దోసుకపోయి ఈ రోజు మమ్మల్ని ఏదో దోషులుగా నిలబెడుతున్నామని భ్రమలలో ఉన్నారు. ఎవరంత అమాయకులు లేరు. ఏ ఊరికి ఆ ఊరికి తెలిసి ఆ ఊరిలో పని ఏమైతే. ఇప్పుడు కొల్లాపూర్ పోయినాం, చిన్న పిల్లగాన్ని అడిగినా చెప్తుండే ఏం జరిగిందో. వనపర్తి ఏరియాకు పోయినాం, నాగర్ కర్నూలు ఏరియాకు వచ్చినాం, ఇప్పుడు దేవరకద్ర ప్రాంతానికి వచ్చినాం, రేపు జడ్చర్లకు పోతాం. లోకల్ ఉన్నోళ్ళకి అర్థమవుతుంది కదా ఈయన ఏం చేసిండు, ఏం చేయలేదు, నిధులు ఇచ్చిండా ఇయ్యలేదా. అందుకే ఈరోజు పాలమూరు జిల్లాలో పెండింగ్ ఉన్న ప్రతి ప్రాజెక్టుని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి అవసరమైన నిధులను ఏర్పాటు చేసుకోవడానికి, సేకరించడానికి ఒక పక్కా కార్యాచరణ కోసం క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నాము. ఎక్కడైనా అధికారులు ఏదైనా విషయాలలో అటు ఇటుగా చెప్తే కూడా దాన్ని అర్థం చేసుకోవడం కోసం ప్రతిదీ రోజు తిరిగి చూసుకుంటూ వచ్చి ఈ జిల్లాకు 26 లక్షల ఎకరాల నీళ్లు ఇవ్వడానికి అవసరమైన పనులను, నిధులను సంపూర్ణంగా సమకూర్చడానికి ఈ 2 రోజులు పని చేసినాము. ఈ 2 రోజులు తిరుగుతున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా వేగంగా భూసేకరణ చేస్తాం, పనులను చేస్తాం, అవసరమైన నిధులను విడుదల చేస్తాం. మీడియా మిత్రులకు కూడా నా సూచన, భూసేకరణ విషయంలో మీరు దయచేసి సహకరించండి. భూసేకరణ జరగకుండా ఈ పనులు పూర్తి కావు. భూసేకరణకు సంబంధించి రూపాయి ఎక్కువైనా ఇచ్చి వాళ్ళ సమస్యలను పరిష్కరించే పని మీద ఉన్నాము. అందుకే నిన్న మొదటి ప్రాధాన్యత కింద భూసేకరణకే మొట్టమొదటి నిధులన్నీ విడుదల చేస్తున్నాం. ఇంకొక 4,000 ఎకరాల భూమి సేకరణ చేసేది ఉంది. ఈ 4,000 ఎకరాల భూసేకరణలో మీడియా మిత్రులుగా మీరు సహకరించండి. ఈ రోజు మనం ఈ పనులు చేసుకోకపోతే ఇంకెప్పటికీ చేసుకోలేము. ఈ రోజు మన చేతులనే అధికారం ఉండి, మనమే నిర్ణయాలు తీసుకోగలిగి ఉండి, మనమే నిధులను తెచ్చుకోగలిగి ఉన్నప్పుడు కూడా మనం ఈ పనులను పూర్తి చేసుకోకపోతే చరిత్ర మనల్ని క్షమించదు. నేను సంపూర్ణంగా కట్టుబడి ఉన్నా. ఈ జిల్లా ప్రాజెక్టులను అన్నిటిని పూర్తి చేయడమే కాకుండా ఈ రోజు ప్రాజెక్టులు కట్టుకుంటే సరిపోదు, నీళ్లు నింపడానికి రిజర్వాయర్లు కూడా ఉండాలి. జూరాల 17.84 టీఎంసీల కెపాసిటీ ఉంటే ఈరోజు జూరాలలో నీటి నిల్వ 9 టీఎంసీ, దాదాపుగా 8.5-9 టీఎంసీలు ఆడ లేనే లేదు. మనం ఆ పక్కన గూడెం తోటిలో 15 టీఎంసీలు రిజర్వాయర్లో నీళ్లు నింపుకుంటే జూరాలలో నీళ్లు లేనప్పుడు దాని కింద ఆయకట్టుకు అవసరం అయితే ఇక్కడ నుంచి అక్కడ మళ్ళీ నీళ్లు విడుదల చేసుకోవడానికి అవకాశం ఉంది. తుమ్మిల పూర్తి చేసుకుంటే అక్కడ రిజర్వాయర్ లేదు. రాబోయే రోజుల్లో ఎక్కడికక్కడ ఎక్కడ అవకాశం ఉన్నా తక్కువ భూసేకరణ, ఎక్కువ నీళ్లు నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉందో ఆ పనులన్నీ పూర్తి చేసుకుంటాం. కర్ణాటక రాష్ట్రం బ్రిడ్జ్ కమ్ బ్యారేజీలు కట్టి కృష్ణా మీద, భీమా మీద చిన్న చిన్న బ్రిడ్జ్ కమ్ బ్యారేజీలు కట్టుకుంటే దాదాపుగా వాళ్ళు ఒక 100 టీఎంసీల నీళ్లు నిలబెట్టుకునే పరిస్థితి వచ్చింది. నిన్న మిత్రుడు సిఆర్ గారు, మేము కర్ణాటక మంత్రి భోజరాజ్ గారిని అందరినీ తీసుకొని ఈ సరిహద్దు మనకు కర్ణాటకకు ఈ బ్రిడ్జ్ కమ్ బ్యారేజీలు కట్టుకుంటే మనకు నీళ్లు నింపుకోవడమే కాకుండా గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. అత్యవసర సమయాలలో తాగునీరు కోసం మనం కర్ణాటకకి వెళ్ళి అడుక్కోవాల్సి వస్తుంది ఒకసారి నీటి కొరత ఏర్పడ్డప్పుడు. అందుకే ఈ బ్రిడ్జ్ కమ్ బ్యారేజీలు కట్టుకుంటే ప్రయోజనం ఉంటుందని దాని మీద కూడా ఈ రోజు స్టడీ చేస్తున్నాం. తొందరలోనే సాంకేతిక నిపుణులతో చర్చించి కర్ణాటకలో
అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అక్కడ ముఖ్యమంత్రి గారితో ఉన్న సన్నిహిత సంబంధాలను కూడా వాడుకొని ఖర్చులలో కూడా కొంత వాళ్ళు మనం ఖర్చులు కొంచెం కలిసి పంచుకునేటట్టు, ఖర్చులు సగం సగం పెట్టుకుంటే నీళ్లు కనీసం 60% 70% మనం వాడుకునేటట్టు మనకున్న ఇబ్బందులు వివరించి చేయాలని ఒక కార్యాచరణ కూడా తీసుకున్నాం. అదేవిధంగా రిజర్వాయర్లు ఇప్పుడు ఆగిపోయిన పనులను పునరుద్ధరించి, ఆ రోజు అడగోలుగా అంచనాలు వేసుకొని ఎట్లా పడితే అట్లా వేసి ఇప్పుడు నిజంగా కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సి వచ్చినప్పటికీ మొత్తం పనుల స్వరూపమే మారిపోయింది. అందుకే పనుల ఈ రోజు వాస్తవ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో దాని ప్రకారం అంచనాలు తయారు చేసుకొని వీటన్నిటిని కూడా పూర్తి చేయడానికి రోజు కార్యాచరణ తీసుకున్నాం. మీరందరూ కూడా సహకరించి మన జిల్లాను మనం అభివృద్ధి చేసుకుందాము. ఇంత మంచి అవకాశం మళ్ళీ మనకు రాదు. అందుకే ఈ వేదిక మీద నుంచి మీ అందరికి మనలో చిన్న చిన్న విభేదాలు ఉండొచ్చు, మనస్పర్ధలు ఉండొచ్చు, ఆలోచన విధానంలో వేరు ఉండొచ్చు, కానీ జిల్లా అభివృద్ధి విషయంలో మనందరం ఒక్కటిగా ఉండాలి. దయచేసి బీఆర్ఎస్ నాయకులు అని చెప్పుకునే వాళ్ళందరికీ నా సూచన ఒక్కటే, మీరు ఏం సాయం చేయొద్దా, మీరు మాట్లాడుకుంటుంటే చాలు. మీరు చేయగలిగిన పెద్ద సాయం కేసీఆర్కు ఊడిగడం చేయడం ఆపురు. ఆఖరి 6 నెలలు ఎన్నికలు వచ్చినప్పుడు చూద్దాం ఎవరు ఎట్లుంటారో, ఎవరు ఏమవుతారో, జిల్లా ఎవరి పక్షాన నిలబడుతుందో, ఇక్కడ రైతులు ఎవరితో ఉంటారో, విద్యార్థులు ఎవరితో ఉంటారో, ఈ జిల్లా ఎవరికి అండగా నిలబడుతో ఆ రోజు తేలుతాం. ఓ 2 సంవత్సరాలు కొంచెం మర్యాదగా ఉండడం నేర్చుకోండి అని చెప్పి ఏది పడితే అది మాట్లాడి పనులు జరగకుండా, భూసేకరణ జరగకుండా కాళ్ళలో కట్టేబెట్టే పనులను జిల్లా బీఆర్ఎస్ నాయకులు చేయొద్దని ఈ వేదిక మీద నుంచి వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఏడు టీఎంసీలు మీరు అక్కడ కోత పెట్టేసి ఇక్కడ కొడంగల్కి ఇస్తున్నారు. దానివల్ల బీమా రైతులు అక్కడ నష్టపోతున్నారు, ఇక్కడ కొడంగల్ రైతులు వీళ్ళు నష్టపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకు 1,00,000 ఎకరాలకు 7 టీఎంసీలు సరిపోవు. ప్లస్ ఇప్పుడు జూరాల ఇట్ సెల్ఫ్ ఇస్ ఓవర్లోడెడ్. 8 టీఎంసీ మీరు 9 అంటున్నారు, అది 8 టీఎంసీ స్టోరేజ్. దానికి ఉన్న నెటంపాడ్ ఎకరేజ్ 2 lakhs acres, ఇప్పుడు బీమా 2 lakhs. జూరాల ఇట్ సెల్ఫ్ హ్యాస్ 1 lakh acres ఆయకట్. ఇంకా ఇప్పుడు ఏది మన ఇది డ్రింకింగ్ స్కీమ్స్ ఉన్నాయి, ప్లస్ కొడంగల్. ఇలాంటి కాకుండా సిడబ్ల్యూసీ నుంచి హైడ్రాలజికల్ క్లియరెన్స్ లేదు, ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ కూడా లేదు సార్. ఎట్లా నీ ప్రశ్న టిఆర్ఎస్ వాళ్ళదా? నీ ప్రశ్న అయితే మీకు అవగాహన కొంచెం తక్కువ ఉంది. నా దగ్గరకు వస్తే మొత్తం డీటెయిల్ చెప్తా. ఒకప్పుడు 1 టీఎంసీకి 10,000 ఎకరాల కింద ఆయకట్టును లెక్క కట్టారు. ఇప్పుడు 1 ఎకరాకు 15,000 ఎకరాల కింద లెక్క కడుతున్నాం. బీమా కింద మొదట ఉన్నది 2 లక్షల ఎకరాలు. ఆ 2 లక్షల ఎకరాల ఆయకట్టులో కొంత బీమా నుంచి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కి కొల్లాపూర్లో టేలెండ్ లో ఉన్న బీమా ఆయకట్టు కల్వకుర్తి ప్రాజెక్టులో కృష్ణారావు గారు మా దగ్గర నుంచే నీళ్లు పోతున్నాయి, మా బీమా టేలెండ్ ఎందుకు కల్వకుర్తి మా దగ్గర నుంచి పోతుందని కొంత ఆయకట్టు డిలీట్ చేసి కల్వకుర్తిలో కలుపుకున్నారు. 15,000 ఎకరాలకు 1 టీఎంసీ కింద లెక్కగట్టి మిగిలిన నీళ్లను సేవింగ్స్ లో ఉమ్మడి రాష్ట్రంలో చివరి జీవో మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం నేను తీసుకొచ్చిన 7.5 టీఎంసీ 1,00,000 ఎకరాలకు నికర జలాలతోటి. ఈ రోజు నికర జలాలకు అనుమతి ఇచ్చేటప్పుడు ఇవన్నీ లెక్కలేయకుండా లేరు. నువ్వు ఏదో ఆ కేసీఆర్ పుస్తకం లైబ్రరీలో పుస్తకాలు చదివినట్టు నువ్వు రాహుల్ అట్లా పుస్తకాలు చదవకు. సంపూర్ణమైన అవగాహనతోనే ఆ ప్రాజెక్టు తెచ్చుకున్నాము. నా మీద కోపం కొద్దీ నా ప్రాంత రైతులకు ఈ 1,00,000 ఎకరాలలో మెజారిటీ మక్తల్కు ప్రయోజనం ఉంది, తర్వాత నారాయణపేట, తర్వాత కొడంగల్. ఈ 3 నియోజకవర్గాలను చివరికి కొడంగల్కి ఇవ్వాల్సి వస్తుంది నీళ్ళు అని చెప్పి మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోత పథకాన్ని తొక్కిపెట్టింది కేసీఆర్ జీవో నెంబర్ 69. అందుకే ఈ రోజు మేము వచ్చిన తర్వాత ఇప్పుడు పిలిచిన టెండర్లలో 98% పబ్లిక్ కన్సెంట్ తోని భూసేకరణ మా మంత్రి గారు అక్కడ కూర్చొని చేపించిండు. వాళ్ళు అబద్ధాలే తింటారు, అబద్ధాలే గాలి పీల్చుకుంటారు. మొత్తం అబద్ధం అంటే వాళ్ళ నరాన అబద్ధం జీర్ణించకపోయింది. ఈరోజు ఏ ప్రాజెక్టు దగ్గరికైనా పోదాం, ఇప్పుడు మీరు అబద్ధం జీర్ణించకపోయింది. ఈరోజు ఏ ప్రాజెక్టు దగ్గరికైనా పోదాం, ఇప్పుడు మీరందరూ మేధావులే కదా, మేమంతా మామూలు వాళ్ళం, కానీ మీరు జర్నలిస్టులు మేధావులే కదా. ఈచ్ ప్రాజెక్ట్ ఏదో ఒక ప్రాజెక్టు యూ నేమ్ ఇట్, మీరు ఒక ప్రాజెక్టు పేరు చెప్పండి, దాన్ని పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏముందో దాని మీద చర్చ చేద్దాం.
ఇప్పుడు వాళ్ళు తోసింది మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడిన ప్రతి అబద్ధాన్ని మీరు నమ్మితే మీ మీద జాలి పడడం తప్ప నేను చెప్పగలిగిందే లేదు. ఒక్క ప్రాజెక్టు పేరు చెప్పు, వాళ్ళు మొదలు పెట్టింది కానీ వాళ్ళు పూర్తి చేసింది కానీ. పాలమూరు రంగారెడ్డి కూడా కాంగ్రెస్ ఉన్నప్పుడే కదా ఇచ్చింది, ఉమ్మడి స్టేట్ లోనే కదా 2013లో చిన్నారెడ్డి గారు, డికే అరుణ గారు, మల్లు రవి గారు, విఠలరావు గారు అసెంబ్లీలోనే చెప్పిన కదా జాతకం అంతా. సో మొట్టమొదటి దాంట్లో మీద మొదలు పెట్టిందే విఠలరావు గారు. సీఎం గారు, ఇప్పుడు గత కాంగ్రెస్ పాలనలో 50-60 సంవత్సరాల పాలనలో అసలు ఏనాడు ఒక ప్రాజెక్టు చేపట్టని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ హయాంలోనే అసలు కేసీఆర్ అంటేనే నీళ్లు అంటేనే కేసీఆర్, ఈ 10 ఏళ్లలోనే అనేక ప్రాజెక్టులు చేపట్టాం. కాంగ్రెస్ పార్టీ కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది, అప్పుల విషయంలో కానీ ఈ ప్రాజెక్టు నిర్మాణాల విషయంలో కానీ చెప్తుంది. ఇప్పుడు రాములు గారు, కేసీఆర్ నీళ్ళే కేసీఆర్ అనేది అబద్ధం. కేసీఆరే సారా, సారానే కేసీఆర్ అంటే ఒప్పుకోవచ్చు, సోడానే కేసీఆరే సోడా అంటే ఒప్పుకోవచ్చు. నాగార్జున సాగర్ ఎవరు కట్టారు, ఎవరు మొదలు పెట్టారు? పండిత్ జవహర్లాల్ నెహ్రూ. కేసీఆర్ పుట్టిండో పుట్టలేదో కూడా నాకు తెలియదు. ఈ రోజున్న శ్రీశైలం ఎవరు మొదలు పెట్టారు? పండిత్ జవహర్లాల్ నెహ్రూ మొదలు పెట్టారు. ఉత్తర తెలంగాణలో ఉన్న ఎస్ఆర్ఎస్పి ఎవరు మొదలు పెట్టారు? పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలు పెట్టారు. జూరాల ప్రాజెక్ట్ ఎవరు మొదలు పెట్టారు? అంజయ్య గారు ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కల్వకుర్తి ఎవరు మొదలు పెట్టిండ్రు? 2003లో చంద్రబాబు నాయుడు గారు మొదలు పెడితే 2004లో జలయజ్ఞంలో విస్తరించి పనులు చేయించారు. కోయిల్ సాగర్ కానీ ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకో, కొత్తగా కేసీఆర్ మొదలు పెట్టిందే లేదు. ప్రాణైతే చెవెళ్ళు ఎవరు మొదలు పెట్టిండ్రు? పేరు మార్చి, ఊరు మార్చి, అంచనాలు మార్చి దోపిడీ చెయ్యడమే కేసీఆర్ కు తెలుసు. కేసీఆర్ సొంతంగా ఆలోచన చేసి మొదలుపెట్టిన ప్రాజెక్టు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో లేదు. నేను సూటిగా సవాల్ విసురుతున్నా, అసెంబ్లీలోనే చర్చ చేద్దాము. కాళేశ్వరం విషయంలో దేశంలోనే చరిత్రలో అనేక సంస్థలు పొగిడాయి. కాళేశ్వరరావు అని చెప్పి గవర్నర్ కూడా పొగిడారు. అవును, కరెక్ట్. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్తుందని చెప్పి ఇప్పుడు అదే చెప్తున్నా, అదే కాళేశ్వరం కూలేశ్వరాలు చెప్తాం. సార్, గత ప్రభుత్వము గత 10 ఏళ్ల పాటు దాదాపు 50,000 కోట్లు అంచనా వేసింది, 27,000 కోట్లు ఖర్చు పెట్టింది, పనులు ఎక్కడ కూడా కంప్లీట్ కాలేదు. మరి ఈ ప్రభుత్వము ఎప్పటిలోగా ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేస్తుంది? మరోవైపు ఎంత అంచనాని, ఇప్పటికే రేట్లు పెరిగాయని మీరు చెప్తున్నారు, అంచనా ఏమైనా పెంచే అవకాశం ఉందంటారు? అంచనాలు ఎప్పటికప్పుడు వేసుకోవాల్సిందే. ఇప్పుడు మనకు పాలమూరు రంగారెడ్డి ప్రారంభం నుంచి ఉద్దండాపూర్ వరకు ఉన్న బాటిల్ నెక్స్ అన్ని కూడా క్లియర్ చేయదలుచుకున్నాము. నెక్స్ట్ జూన్ లోపల వీలైనంత వరకు వీటిని 100% చేసి ట్రంక్ కెనాల్స్, రిజర్వాయర్లు
కంప్లీట్ చేస్తాం. బ్రాంచ్ కెనాల్స్ మిగతా అన్ని కూడా తర్వాత టెండర్లు పిలవాల్సింది. ఇప్పుడు పిలిచినా ఇడవడానికి నీళ్లు లేవు, ఇవ్వడానికి నిధులు లేవు. సో ఇప్పుడు ఉన్న పంపులు, లిఫ్టులు, కెనాల్స్, రిజర్వాయర్లు 100% నెక్స్ట్ 1 yearలో కంప్లీట్ గా 100% పూర్తి చేసే పని పెట్టు. మా అధికారులు డిసెంబర్ జనవరి వరకు అయిపోతాయి సార్ అని చెప్తున్నారు. కానీ నేను 2027 జూన్ లోపల పాలమూరు రంగారెడ్డి, ఉద్దండాపూర్ వరకు అవసరమైన కర్వేన కానీ మిగతా అన్ని రిజర్వాయర్లను పూర్తి చేసుకుంటూ సమస్యలు పరిష్కరించుకుంటూ ఉద్దండాపూర్ వరకు నీళ్ళని తరలించే పని చేస్తాము. వీటన్నిటిని చేసిన తర్వాత అక్కడి నుంచి లక్ష్మీదేవిపల్లి వరకు ఎట్లా తీసుకెళ్లాలి, అక్కడి నుంచి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ అన్నిటిని కూడా ఎట్లా చేయాలనో మళ్ళీ ఒక 6 నెలల తర్వాత సమీక్ష చేసుకొని వాటి మీద ముందుకు వెళ్తాం. Sir. తెలంగాణకు 65%, 66% మనకు వస్తే 30-35% వాళ్ళకు అవసరం ఉంటుంది. వాళ్ళతోని ప్రతిపాదన 50% నిధులు ఖర్చు పెట్టుకుందామని ఒక చర్చ చేస్తున్నాం. మంత్రి గారు నిరంతరం ఆ రాష్ట్ర ప్రభుత్వం కంప్లీట్ చేసుకొని వీటిని వినియోగంలోకి తెచ్చుకొని ఇప్పుడు 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నీళ్లు 10 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇప్పుడు ఉన్నాయి పూర్తి చేసుకుంటే ఇంకొక 16 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు వస్తుంది. 26 లక్షల ఎకరాల ఆయకట్టుకు పాలమూరు జిల్లాలో మనం నీళ్లు ఇచ్చుకోగలిగితే మన జిల్లా సస్యశ్యామలం అవుతుంది. గోదావరి జిల్లాలో కూడా మనల్ని చూస్తే అసూయపడే పరిస్థితి వస్తుంది పాలమూరు జిల్లా మీద. కాబట్టి ఈ పనులు పూర్తి చేయడానికి నేను నిరంతరం నా చిత్తశుద్ధిని ఎవడో కేసీఆర్ ప్రశ్నిస్తాడు, హరీష్ రావు ఏదో చెప్తాడు, ఈడున్నో లేదు, వాళ్ళ కోసం కాదు, నా చిత్తశుద్ధి ప్రజల కోసం. నేను ఇక్కడి నుంచి వచ్చిన నాకు తెలిసి ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకు ఏం చేయాలనేది. సో నేను నా బాధ్యతను బాధ్యతాయుతంగా నెరవేరుస్తా. నేను వాళ్ళలాగా కమిషన్ల కోసం, కాంట్రాక్ట్ల కోసం పనిచేసేటోని కాదు. 20 ఏళ్ళు మీరు నన్ను చూసారు ఈ జిల్లాలో. ఏ ఒక్క రోజన్నా జిల్లా పరిషత్ మెంబర్ నుంచి ముఖ్యమంత్రికి ఈ జిల్లాలో ఇన్ని వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ జరిగింది, ఏ చిన్న ఆరోపణ నేరడానికి వచ్చిందా? మీరందరు మీరే కదా సాక్షి, మీరే కదా. 20 ఏండ్లల్లా ఎవరైనా ఏ కాంట్రాక్టర్ అయినా ఎవరితో అయినా చిన్న లాలూచి కానీ ఎవరితోనైనా మాట్లాడిన సందర్భం అని ఉందా? ప్రతిపక్షంలో ఉన్న ఆ రోజు ఉన్నోళ్ళు కూడా ఎప్పుడైనా నా మీద ఆరోపణ చేసిరా? అన్ని పార్టీల నాయకులతో నాకు ఏదో వివాదం ఉండేది రాజకీయాలలో, కానీ ఎప్పుడన్నా వచ్చిందా? ఈ రోజు కూడా చిత్తశుద్ధితోని పనులు పూర్తి చేస్తాము, చేసే బాధ్యత నాది. మీరు సహకరించండి అని మీకు విజ్ఞప్తి చేస్తాను. Sir, BRS has leveled an allegation saying that you have neglected PRLIS for last 2.5 years. And today's revision is just an eyewash. If you are serious about it, you should allocate funds immediately. What is your take on that? And one more question, sir. It's 30 months away for the elections. And there are 6 welfare promises to be delivered and large-scale projects to be completed. What is the strategy that the government has for fund allocation, considering that the state is reeling under distress? The first issue,
that is TRS. They are known for, they burn liars and looters. So I need not to answer their allegation. First point. Second point, we have our own strategy to fulfill all these 6 guarantees. Have you seen Sannabiyamu, Indirama Illu, 200 units free power, Mahalakshmi bus free ride, Grolakshmi and 500 rupees cylinder? All these are my 6 guarantee schemes. So I'm implementing everything. Last week I have inaugurated 1,25,000 Indirama houses, complete state. Next 3 months I am going to inaugurate another 1 lakh houses. So June 2nd I have declared 2.5 lakh more houses I am going to give. Till date I have cleared everything. There is no 1 rupee pending in Indirama houses. This is what our commitment. Whatever we commit, we will deliver. If our capacity is not there, we are not going to commit anything. So, I need not to answer TRS. My responsibility to give answer, my people who have elected, who have voted for me. ధాన్యం కొనుక్కుంటే మీరు వాళ్ళ బీజేపీ వాళ్ళ ఎంపీ ముందు వాళ్ళ హౌసెస్ ముందు మీరు పోయిస్తామని కూడా అన్నారు. కానీ వాళ్ళు కాసేపటి క్రితం అరవింద్ రియాక్ట్ అయ్యాడు, ఇది అరిష్టం, అవసరమైతే మీకు చేత కాకపోతే దిగిపోండి, రాష్ట్రపతి పాలన మేము పెడతామని కూడా ఆయన అన్నాడు. కాసేపు ఇప్పుడు మోడీనే దిగమాను, మొత్తం రాష్ట్రంలో ఉన్నాయని నేను కూర్చొని కొనిపిస్తా ఒక్క నిమిషంలో. 12 ఏళ్ళు ఉన్న మోడీ ఏమేలుగా పెట్టిండో వీళ్ళని చెప్పమాను, అరవింద్ గారిని లేకపోతే బండి సంజయ్ గారిని. ఇప్పుడు మాట్లాడేటప్పుడు బుర్ర ఉపయోగించాలా. మోడీ గారు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడా? 12 ఏళ్ళు అయింది, 24 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండా? పేదవాళ్ళ ప్రతి ఖాతాలో స్విస్ బ్యాంక్ లో నల్లధనం తెచ్చి 15 లక్షల రూపాయలు ప్రతి పేదోడి ఖాతాలు వేస్తా అన్నాడా? వేసిండా? నీ ఖాతాలు పడ్డాయా నరేందర్? పోనీ ఇక్కడ రాములు గారి ఖాతాలు పడ్డాయా? ఆయన కూడా పేద ఆయనే కదా. ఇట్లాంటి ఒక 50 చెప్తా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన అష్యూరెన్సెస్ రైతుల ఆదాయాన్ని 2 ఇంతలు చేస్తా అన్నాడు. చేసిండా? పండించింది కొంటలేడు. తక్షణమే నరేంద్ర మోడీ గారిని దిగిపోమని, రాహుల్ గాంధీ గారిని ఆ కుర్చీలో కూర్చోబెట్టి ఇవన్నీ ఫుల్ఫిల్ చేపిస్తా నేను. తెలివి తక్కువ మాటలు మాట్లాడితే తెలివిగా జవాబు ఇవ్వడం మాకు రాదని వాళ్ళు అనుకుంటే వాళ్ళ అమాయకత్వం. నువ్వు దిగిపో, నేను చేస్తాను. నువ్వు ఇప్పుడు ఎన్నికైన దానికి 8 మంది ఎంపీలు ఇచ్చారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఏం పని చేస్తారో సమాధానం చెప్పుండ్రు. ఇవాళ 75 లక్షల మెట్రిక్ టన్స్ ఎల్ఎంటీ మనం ప్రొక్యూర్ చేస్తే వాళ్ళు ఎంత కొంటారు? 50 లక్షలు కొంటారు. మిగతా 25 లక్షలు ఎవరింట్లో పోయాలా? ఎవరి నెత్తి మీద పోయాలి? 6-7 వేల కోట్ల రూపాయలు అదనపు భారం ఇప్పుడు అవి కొన్నందుకు. మేము అది భారం అనుకోలేదే, బాధ్యత అనుకున్నాం. రైతులు పండించిన చివరి గింజ వరకు ఒట్లు కొంటామన్నాం, కొన్నాం. మొక్కలు కనీస మద్దతు ధర వాళ్ళు ప్రకటించారు, ఒక్క గింజనన్న కొన్నారా? జొన్నలు కనీస మద్దతు ధర ప్రకటించారు, ఒక్క గింజనన్న కొన్నారా? పొద్దుతిరుగుడు ఇత్తనాలు ఒక్క గింజనన్న కొన్నారా? అంటే ఢిల్లీలో కూర్చొని కనీస మద్దతు ప్రకటించి ఇక మీ సాగు మీరు సాగు పోండి అని ఇదేం పెద్ద తెలివితేటలు అనుకుంటున్నారా వాళ్ళు? నాకు అర్థం కావట్లేదు. అందుకే చెప్పిన 15 తారీఖు లోపల మా సేకరణ మొత్తం అయిపోద్ది. 75 లక్షల మెట్రిక్ టన్నుల ప్యాడీ కొనకపోతే అప్పుడు చెప్తాం వాళ్ళ సంగతి. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్నిసార్లు పోయి వచ్చినాం ప్రహ్లాద్ జోషి దగ్గరికి, మీరే చూసిండ్రు కదా. సో కిషన్ రెడ్డికి, ధర్మపురి అరవింద్ గారికి, బండి సంజయ్ గారికి బాధ్యత లేదా? రాష్ట్ర ప్రభుత్వంలో రైతులు పండించిన పంట ఇప్పుడు యూరియా ఇంత షార్టేజ్ వస్తుంది. మన రాష్ట్రంలో ఉన్న రామగుండం యూరియా మనకి ఇవ్వకుండా పక్క రాష్ట్రాలకు ఇస్తారు. ఇది న్యాయమా? పోనీ వీళ్ళ చేతగాంతనం కాదా? కనీసం వీళ్ళు 8 మంది ఉండ్రు. పోయో మంత్రి దగ్గర కూర్చొని, అయ్యా బయట నుంచి ఇచ్చేది ఇచ్చిపెట్టు, మా రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న రామగుండంలో ప్లాంట్లో ఉత్పత్తి అవుతున్న యూరియా మాదన్న మాకియండి అని అడగాలి కదా. అడిగే ధైర్యం కూడా లేదు కదా. తెచ్చే సంగతి దేవుడు ఎరుగు. ఈడ పొంకనాలు కొడతారేంది? మా దగ్గర పొంకనాలు కొడితే ఏమొస్తుంది? 12 ఏళ్ళు అయింది, 3 సార్లు అయిండు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా. మీరు జవాబు చెప్పకుండా మేము ఏదైనా ప్రశ్నిస్తే మీరు దిగిపోండి మేము చేస్తామని. నరేంద్ర మోడీ గారిని దిగిపోమని ఇమ్మీడియట్ గా రాహుల్ గాంధీ గారిని కూర్చోబెట్టి రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టు ప్రకటింపజేస్తా. ఈ రాష్ట్రంలో పండించిన ప్రతి గింజ కేంద్ర ప్రభుత్వంతో కొనిపించే పని చేస్తా. మోడీ గారిని దిగమని తక్షణమే రాహుల్ గాంధీ గారిని చేద్దాం. ఎట్లా ప్రభుత్వాన్ని ఏ విధంగా నడపాలో నడిపించి చూపిస్తాం. ఏ భాషలు రాసింది? ఇంగ్లీష్లో రాసింది రాములు గారు. నాకైతే ఇంగ్లీష్లో వచ్చింది, తెలుగుది రాలే. ఇక ఎవరో రాసిచ్చారు, ఎవరో సంతకం పెట్టారు. ఏం చేస్తాము?
అదే ఇంగ్లీష్లో ఉంది సార్, చూసిన ఉత్తమాన్ని చూపిస్తే ఓ పని చేయండి, రాజశేఖరరావు గారికి అసెంబ్లీకి వచ్చినాడు అది ఇచ్చి తప్పులు ఒకటి చదవమని చెప్పిన రాసుడి సంగతి తర్వాత. కానీ ఎవరో రాపిస్తే శతకాలు పెట్టుడు, నేను అదే చెప్తున్నా కదా. ఇక ఆయన వచ్చి మాకు చదువు నేర్పాలి సక్కటాయన. ఇప్పుడే చెప్పినా కదా, పక్క రాష్ట్రంతో చర్చలు జరుగుతున్నాయి, తొందరలోనే వాటిని పరిష్కరించుకుంటాం. తప్పకుండా మంచి వార్త మీకు వినిపించబోతున్న తొందరలోనే. అవును, అదే కదా చెప్తున్న, చర్చలు జరుగుతున్నాయని. ఫస్ట్ మాకు పాలమూరు డిండి 100% మాకు ఇస్తే సముద్రంలో పోయే నీళ్ళ గురించి మళ్ళీ మాట్లాడదాం. మా నికర జలాలు ఎట్లా తక్కువ పడతాయి? ఎవరు చెప్పారు తక్కువ పడతాయని? 968 సోదరా, ఒకవేళ మీకు తెలిస్తే మా సంతోషం, తెలియకపోతే తెలుసుకోండి. 968 టీఎంసీలు తెలంగాణకు గోదావరిలో కేటాయింపులు ఉన్నాయి. ఒక్క చుక్క కూడా తగ్గనీయము. 516 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు ఉన్నాయి గోదావరిలో. వాళ్ళు 516 వాళ్ళు ఎక్కడ వాడుకుంటారో వాళ్ళ ఇష్టము. ఇప్పుడు కృష్ణానదిలో బచావత్ ట్రిబ్యునల్ ఇష్యూ మన ట్రిబ్యునల్స్ లో పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఎన్ని నీళ్లు కేసీఆర్ గారు 299 మాకు చాలు, 512 మీరు తీసుకెళ్ళండి అని ఒక మరణ శాసనం రాసిండు. కృష్ణా పరివాహక ప్రాంతానికి శాశ్వతంగా సంతకం పెట్టొచ్చిండు. కేసీఆర్ రాసిన మరణ శాసనాన్ని తిరగరాయాలంటే ఇప్పుడు ఎంత సమస్యగా సంక్లిష్టంగా మారిందనంటే ఇంకా చెప్పలేనంత సంక్లిష్టంగా ఉంది. అందుకే ఈరోజు నికర జలాల కేటాయింపులు పాలమూరు రంగారెడ్డికి 90 టీఎంసీలు, డిండి 20 టీఎంసీలు మావి మాకు ఎన్ఓసి ఇస్తే అప్పుడు మీ ప్రాజెక్టుల గురించి చర్చ, లేకపోతే చర్చించే సమస్యనే లేదు అనేది మొదటి విషయం. రెండవది, గోదావరిలో నికరంగా తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన 968 టీఎంసీల కేటాయింపులో ఒక చుక్క కూడా కాంప్రమైజ్ అయ్యే క్వశ్చనే లేదు. మన 968 మనం ప్రాజెక్టులు కట్టుకొని మనం వాడుకున్న తర్వాత సముద్రంలోకి పోయే నీళ్ళు ఏం లెక్క అప్పుడు తేలుతుంది. సో మన 968 అనేది మనకు అష్యూర్ చేసుకుంటే మిగిలిన దాని గురించి మళ్ళీ చర్చ చేస్తాం. వాళ్ళు గోదావరి నుంచి తీసుకొచ్చి బనకచెర్లలో పోసుకుంటారా, నల్లమల్ల సాగర్లో పోసుకుంటారా, ఇంకో దగ్గర పోసుకుంటారా, ఇది మన సమస్య కాదు. మన సమస్య ఏంది? మన కేటాయింపులు మనకు ఖచ్చితంగా రావాలి. మనకి ఏం కావాలనో చూడండి. వాళ్ళు ఏం చేసుకుంటారు అనేది మనకెందుకు? పక్కింట్లో కోడి కోసుకున్నారా లేకపోతే కుందేలు కోసుకున్నారా మనకెందుకు? కనీసం మనం పప్పన్నమన్న మనది చక్కగా ఉందా లేదా మనం చక్కదిద్దుకోవాలి. పక్కింట్లో కోడి కూర వాసన వస్తుందని చెప్పి వానింటి మీద బురద పోసి ఇట్లాంటివి కేసీఆర్ కావాలా? ఆయనకి పంచాయతీ తెగొద్దు. ఈ పంచాయతీని అడ్డం పెట్టుకొని రాజకీయంగా ప్రయోజనం పొందాలనే స్వార్థంతో ఉన్నాడు తప్ప నాది సింపుల్. నేను మొదటి నుంచి చెప్తున్నా, నీకు పంచాయతీ కావాలన్నా పరిష్కారం కావాలంటే నేను పరిష్కారం కోరుకుంటా. పరిష్కారం దొరికినప్పుడు పంచాయతీ ఎట్లాగూ ఉంటుంది. పంచాయతీ చేస్తే పరిష్కారం అయితే అని కూడా పంచాయతీ చేసైనా పరిష్కారం చేసుకుంటా. నీళ్ల విషయంలో నాకు చాలా స్పష్టత ఉంది. అది గోదావరి కావచ్చు, కృష్ణా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక్క చుక్క రాష్ట్ర హక్కును వదులుకోము, ప్రతి చుక్క రాబట్టుకుంటాము. మేము చిల్లర పంచాయతీ వీధుల్లో మతి తప్పిన మత్తులో ఉన్న మాటలు నేను మాట్లాడా. నేను వ్యూహాత్మకంగా ఎత్తుగడలతోని మనకు రావాల్సిన ప్రతి చుక్క నీటి హక్కులను నేను కాపాడుకునే బాధ్యత మేమందరం తీసుకుంటాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను నిరంతరం. ఇలా కేంద్ర ప్రభుత్వం మాట చెప్పిందంటే దాని అర్థమైంది ఎవరు ఒత్తిడి ఉంది? కేంద్ర ప్రభుత్వము పాలమూరు రంగారెడ్డికి మీరు ఎన్ఓసి ఇస్తే తప్ప మీరు మాట్లాడడానికి లేదు అని ఇరిగేషన్ యూనియన్ కేబినెట్ సెక్రటరీ అన్నాడంటే మా ప్రయత్నం లేకుంటేనే ఆ మాట చెప్పిండా? మీరు చెప్పండి మిత్రం, మీరు కూడా జర్నలిస్టులే కదా. 12 ఏళ్ల నుంచి ఎందుకో రాలేదా టాపిక్? ఈ రోజు వచ్చిన ఇరిగేషన్ యూనియన్ కేబినెట్ ఇరిగేషన్ సెక్రటరీ ఏమన్నాడు? తెలంగాణకు సంబంధించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నీటి కేటాయింపుల మీద మీరు 100% ఎన్ఓసి ఇస్తే మీ బనకచెల్ల నల్లమల్ల సాగర్ గురించి అప్పుడు తెలంగాణతో చర్చలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ మీరు ఆ ఎన్ఓసి ఇవ్వండి అని చెప్పిండు. మేంగా చెప్పింది కేంద్ర ప్రభుత్వంతో చెప్పించినాం. ఎత్తుగడ అంటే అది. కేసీఆర్ లాగా చిల్లర మాటలు బస్తీలలో మాట్లాడి తొడలు కొట్టుడు, జబ్బలు జరుసుడు,
పొద్దున మాట్లాడు, రాత్రికి మర్చిపోవుడు, ఇవన్నీ మాకు అలవాటు లేదు. కాబట్టి వాళ్ళు ఎవరు ఏం చెప్పినా మీరు బుర్రలోకి తీసుకోకండి, పని చేసుకుందాం. చేస్తాం, లేదు ఇప్పుడు అన్నీ చేస్తాం. 10 పంపులు రన్ చేస్తాం, 2 TMC రన్ చేస్తాం, ట్విన్ టన్నెల్స్ని కంప్లీట్ చేస్తాం. కర్వెన కానీ ఉదండాపూర్ కానీ అన్ని రిజర్వాయర్లు ఎన్ని ఉన్నాయో అన్నిటినీ క్లియర్ చేస్తాం. 90 TMCలకి నీటి కేటాయింపులను కూడా తీసుకొస్తాం. 6 నెలల సమయం ఇవ్వండి, మాక్సిమం సమస్యల్ని పరిష్కరిస్తా. డిసెంబర్ లోపల మెజారిటీ ఇష్యూస్ మన జిల్లాలో కృష్ణానది మీద ఉన్న సమస్యల్ని చర్చల ద్వారా పరిష్కరిస్తా. చిల్లర మాటకు మా ప్రభుత్వంలో తావు లేదు. ఎవరు ఏమన్నా అనుకోని పరిష్కారం కోసం ఆఖరి నిమిషం వరకు ప్రయత్నం చేస్తాం. అవును, ఏ దాంట్లో బకాయిలు? ఆహా, ఓకే. మీ పేరేం పేరు? అశోక్ కుమార్. అశోక్, ఇంత స్టడీ చేసినావు కదా, ఎట్లా చేస్తే పరిష్కారం బాగుంటుందో నీ సలహా మొత్తం పూర్తి మీ అడ్వైస్ ప్రకారం మేము ముందుకెళ్దాము. అదే ఎట్లా చేద్దామో, ఇప్పుడు మన జిల్లా గురించి సంపూర్ణమైన అవగాహన ఉన్నది. ఇంత లోతుగా స్టడీ చేసినావు కదా, నువ్వు ఇచ్చే అదే సోదరా, నిధుల దీనికి కూడా మళ్ళీసారి ఉత్తమన్న అశోక్ కుమార్ని ఒకసారి పిలుచుకొని ఒకసారి కూర్చొని మాట్లాడితే మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది. ఒకసారి మంత్రి గారికి నేను చెప్తున్నా, నువ్వు వచ్చి కలిసి కొంచెం నీ సలహా సోదరా. పవన్ కళ్యాణ్ గారు మా ప్రశ్నించిండ్రు, పొన్నం ప్రభాకర్ గారు జవాబు చెప్పిండ్రు. ఇక మన ఇద్దరికి ఎందుకు శ్రమ? టెస్టులు చేయకుండా చూడు మిత్రమా, టెస్టులు జరుగుతున్నాయి. టెస్టులు పూర్తి చేయకుండా మేము ఏం పని చేయము. NDSA ఇచ్చే సూచనల ప్రకారమే మేము పని పోతాము. మేము టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కాదు, నేను కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ. మేము పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్మి. టెక్నికల్ ఎక్స్పర్ట్స్ డిఫరెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీలను, ప్రైవేట్ ఎక్స్పర్ట్స్ని అందరిని ఎంగేజ్ చేసినాం. ఎక్స్పర్ట్స్ ఇచ్చే నివేదిక ప్రకారమే పునరుద్ధరణ జరుగుతుంది. కేసీఆర్ ఉరికిండానో, హరీష్ రావు అరిసిండానో, అర్ధరాత్రి అర్ధాంతరంగా మళ్ళా చేస్తే గదే అవుతుంది. అందుకే చెప్తున్నా, దానికి NDSA రిపోర్ట్లు, మిగతా అన్ని ఏజెన్సీలు ఇచ్చిన రిపోర్ట్లు తీసుకున్న తర్వాతనే పూర్తి చేస్తాము. ఈ రోజు మేము 9/18 కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో మహారాష్ట్రతో ప్రయత్నం చేస్తున్నాం. మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు తప్పించుకొని తిరుగుతున్నారు. బండి సంజయ్ గారు నీకు శాత కాకపోతే, నీకు శాతనైతే లేదని చెప్తున్నా బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డికి. మీకు శాతనైతే మహారాష్ట్రలో పోయి 9/18 దగ్గర, ఎందుకంటే అది ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, మెదక్ వరకు అందరు వాళ్ళే ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. అది వాళ్ళ బాధ్యత. రైతుల కోసం పని చెప్తే ఆయన ఏదేదో మాట్లాడుతున్నాడు. సో మహారాష్ట్ర ప్రభుత్వంతో 9/18 మీద చర్చించేసి ఆ సమస్యను కూడా పరిష్కరిస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడున్న దాని ప్రకారం 50-52% పనులైనాయి. దీని మీద ఇప్పుడున్న ఈ ఏదైతే ఈ ఫేజ్ లో ట్రంక్ లైన్స్ వీటిని చేయడానికి ఒక 1 year లో మేము ఆల్ అవుట్ ఎఫర్ట్స్ పెడితే ఈ మేజర్ వర్క్ అయిపోద్ది. ఎందుకంటే డిస్ట్రిబ్యూటరీస్ చేయకుండా, ఉద్దండాపూర్ నుంచి లక్ష్మీదేవిపల్లికి తీసుకెళ్లకుండా, పాలమూరు జిల్లా ప్రాజెక్టుల మీద చర్చ అసంపూర్తి. ఇప్పుడు ఏదైతే
హెడ్ వర్క్స్ నుంచి ఉద్దండాపూర్ వరకు తీసుకొచ్చే వర్క్లను 1 ఇయర్ లోపల రిజర్వాయర్ల నుంచి మొత్తం పంపులు, లిఫ్టులు, రిజర్వాయర్లు, ట్విన్ టనెల్స్ అన్నిటినీ పరిష్కరించడానికి ఒక పక్క కార్యాచరణతో వస్తున్నాం. నెక్స్ట్ జూన్ ఈ టైంకి వాటి 100% పూర్తి చేస్తాం. థ్యాంక్ యూ.